టెలిఫోన్ ట్యాపింగ్ అంశం కూడా సిబిఐకి ఇవ్వనున్నట్టు కూడా రాష్ట్ర ప్రభుత్వం ఆలోచన చేస్తోంది. నిజంగానే టెలిఫోన్ ట్యాపింగ్ అఫీషియలా అనఫీషియలా? దీంట్లో నిజంగానే ఆ టెలిఫోన్ ట్యాపింగ్ కేసులో కేసీఆర్ దోషిగా నిలబడుతున్నారా? మరి కేంద్ర ప్రభుత్వం కూడా టెలిఫోన్ ట్యాపింగ్ చేస్తుందని కూడా మరి చెప్తారు కదా, దీన్ని ఎట్లా చూస్తారు? అందరు చేస్తారండి. టెలిఫోన్ ట్యాపింగ్ చేయని ప్రభుత్వం లేదు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం కూడా టెలిఫోన్ ట్యాపింగ్ చేస్తున్నది. ఇలా టెలిఫోన్ ట్యాపింగ్ అనేది హోమ్ మినిస్టర్ పర్మిషన్ తో జరిగింది. హోమ్ సెక్రటరీ పర్మిషన్ తీసుకొని ఇండియన్ టెలిగ్రాఫ్ యాక్ట్ ప్రకారంగానే చేశారు కాబట్టి ఎవరి మీద చర్యలు ఉండవు. ఓకే సార్. సో ఇక గ్రూప్ 1 అంశంలో చూసుకున్నట్టయితే మరి మొన్న సింగిల్ బెంచ్ తీర్పును నిరుద్యోగులు అయితే మరి ఆహ్వానించారు. ఇదే క్రమంలో మరొకసారి ఇదే గ్రూప్ 1 ఫలితాలపై కూడా డివిజన్ బెంచ్ మరి మొదట సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పును స్టే విధిస్తూ కూడా మరొక తీర్పు ఇవ్వడం కావచ్చు. సో దీంట్లో ఈరోజు మరి కాసేపట్లో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి 563 మంది ఎవరైతే గ్రూప్ 1లో మరి ఈ ఉద్యోగాలు సాధించారో వాళ్ళందరికీ కూడా నియామక పత్రాలు ఇవ్వబోతున్నారు. సో దీంట్లో మరి ఖచ్చితంగా మొట్టమొదటిసారి టీజీపీఎస్సీ 2 హాల్ టికెట్లు ఇచ్చారని చెప్పి మరి మొదటి నుంచి నిరుద్యోగులు ఇందులో అవకతవకలు జరిగాయని ఆరోపిస్తున్నారు. సో దీన్ని ఎట్లా చూస్తాము, ఇది ఎటు దారితీస్తుంది అంటారు? 100% అవకతవకలు జరిగినాయి. లాస్ట్ అవకతవకలు ఏంటంటే మొన్న ఎవరికైతే ఇప్పుడు ఉద్యోగాలకు ఇవాళ అపాయింట్మెంట్ లెటర్స్ ఇస్తున్నాడో ఈ స్టేజ్లో కూడా నిరుద్యోగులకు అన్యాయం జరిగింది. అంటే పోయినసారి 563 మందిని మాత్రమే మీ సర్టిఫికెట్స్ వెరిఫికేషన్ అని పిలిచారు. ఆ 563 మందికి ఎవరికైతే వెరిఫికేషన్ అయిందో వాళ్ళందరికీ వాళ్ళ ఉత్తర్వులు ఇవ్వాలి. కానీ అందులో ఒక కన్సిడరబుల్ నంబర్, అంటే మేబీ 100 మెంబర్స్ అనుకుంటా, ఈ 100 లేకపోతే 90 లెక్క తెలుసాలి. వీళ్ళని మళ్ళీ ఇప్పుడు జాబ్కి అపాయింట్మెంట్ లెటర్స్ ఇచ్చే టైంకి వాళ్ళని కన్సిడర్ చేయలేదు. మొన్న 3 రోజుల కింద వాళ్ళని పిలిచినప్పుడు అదివరకు ఏదైతే 563 మంది సర్టిఫికెట్స్ ఓకే అయినాయో వాళ్ళందరినీ పిలవాల్సి ఉండే. వాళ్ళని పిలవకుండా కొంతమందిని పిలిచారు, పాత వాళ్ళని డ్రాప్ చేశారు. అంటే ఈ జాబు దానికి ఒక పద్ధతి లేదు, పాడు లేదు. కోర్టు దాన్ని అడ్డం పెట్టుకొని ఇవాళ మళ్ళీ కొంతమందిని అలా చొప్పించేళ్ళు. ఈ విషయాలన్నీ కూడా నిరుద్యోగులకు నేను అప్పీల్ చేసేది ఏంటంటే, ఎవరినైతే 563 మందిలో డ్రాప్ చేశారో వాళ్ళ ప్లేస్లో డబ్బులు తీసుకొని ఇచ్చారనే ఆరోపణ ఏదైతే నిరుద్యోగుల నుంచి వస్తున్నదో దాని మీద ఫైట్ చేయాల్సిన అవసరం ఉన్నది. ఎందుకంటే ఇక్కడ అవకతవకలు చివరి నిమిషంలో కూడా జరిగినాయి. ఇవాళ డబ్బులు ఇచ్చి గ్రూప్ 1 ఉద్యోగాలు కొనుక్కునే పరిస్థితి వచ్చిందంటే ఇది ఎంత దరిద్రంగా ఉంది ఈ ప్రభుత్వం అనేది అర్థమవుతా ఉన్నది. సో ఈ విషయాన్ని కూడా విద్యార్థులు సీరియస్గా తీసుకోవాలి. రెండవది ఏంటంటే, ఇప్పుడు ఈ మాటలు నమ్మి ఇప్పుడు 563 మందికి ఏవైతే ఉద్యోగాలు ఇస్తున్నారో ఇలా కొంతమంది గ్రూప్ 2 ఉద్యోగాలలో ఉన్నారు, కొంతమంది గ్రూప్ 3 ఉద్యోగాలలో ఉన్నారు. ఈయన మాటలు నమ్మి ఇవాళ వాళ్ళు అవి వదిలేసి వాళ్ళు ఇక్కడ వచ్చి జాయిన్ అయిన అనుకోండి, రేపు కోర్టు కనుక మళ్ళీ రీ ఎగ్జామ్ పెట్టమంటే ఈ వచ్చి జాయిన్ అయిన తర్వాత కూడా ఈ ఉద్యోగాలు రద్దు అవుతాయి. అంటే త్రిశంకు స్వర్గం వాళ్ళ పరిస్థితి. వాళ్ళకి ఉద్యోగం వచ్చినా గ్యారంటీ లేదు. ఎందుకంటే రేపు ఫైనల్ జడ్జిమెంట్ వాళ్ళు ఈ స్టే ఏదైతే వాళ్ళు టెంపరీగా విధించారో రేపు అదే మాట రేపు ఫైనల్ జడ్జిమెంట్లో చెప్పొచ్చు, మళ్ళీ రీ ఎగ్జామ్ పెట్టండి, రివాల్యుయేషన్ చేయండి. అప్పుడు ఈ ఉద్యోగాల్లో జాయిన్ అయిన వాళ్ళు మళ్ళీ పాత ఉద్యోగాలకు పోతామంటే ఆ ఉద్యోగాలు ఉండవు. వీళ్ళు ఎప్పుడైతే రిజైన్ చేస్తారో రిజైన్ చేసిన తర్వాతనే ఇక్కడ జాయిన్ కావాలి. ఒకసారి రిజైన్ చేసినాక ఉన్నది పోతుంది, ఉంచుకున్నది పోతుంది అన్న చందంగా తయారవుతుంది వాతావరణం. ఓ థర్డ్ క్లాస్ డిసిషన్ తీసుకున్నది ప్రభుత్వం. ఒకవేళ కోర్టు అట్లు ఇచ్చినా కూడా ఇప్పుడు వీళ్ళకు ఉద్యోగాలు అపాయింట్మెంట్ ఆర్డర్స్ ఇచ్చినట్టయితే వాళ్ళ సంగతి ఏందో ఆలోచించాల్సిన అవసరం ఉన్నది. అంటే సార్, ఇప్పుడు వాస్తవానికి మరి నిరుద్యోగులకు న్యాయం జరగాలంటే రీవాల్యుయేషన్ జరగాలంటారా, రీ ఎగ్జామ్ పెట్టాలంటారా? మొత్తానికైతే రివాల్యుయేషన్ అనేది వీళ్ళ చేతిలో సాధ్యం కాదు. ఎందుకంటే అంతమంది ఇన్విజిలేటర్స్ ని మనం యూనివర్సిటీ ప్రొఫెసర్స్ తీసుకొచ్చి, అది కూడా తెలంగాణ నుంచే తీసుకొచ్చి చేయించాలంటే 6 months పైన పడుతుంది. ఒకవేళ దానికన్నా సిద్ధం కావాలి, మళ్ళీ ఎగ్జామ్ అన్న పెట్టాలి. సో అంటే ఈ తీర్పు విషయంలో నిరుద్యోగులు మరొకసారి ఆందోళన చెందుతున్నారు. మరి సుమారు ఒక 10-12 ఏళ్ళ నిరీక్షణ తర్వాత నిరుద్యోగులు ఇలా ఆందోళన చెందాల్సిందేనా? దీనికి మరి వాళ్ళు ఆందోళన చెందకుండా ఉండాలంటే మరి ఏం చెప్తారు? అంటే ఫస్ట్ వాళ్ళు ఇప్పుడు ఈ ఉద్యోగ పత్రాలు ఎవరికైతే ఇస్తున్నారో అది ఆపాలి. ఎందుకంటే అందులో అవకతవకలు జరిగినాయి అనేది చాలా మంది ఆరోపణ చేస్తున్నారు. చాలా మంది విద్యార్థులు కూడా నాకు కంప్లైంట్ చేశారు, మమ్మల్ని 523 వెరిఫికేషన్స్ కు పిలిచారు, ఇప్పుడు మమ్మల్ని విలువకుండా కొత్త వాళ్ళని పిలిచి అలా నింపుతున్నారు అని అన్నారు. కాబట్టి ముందు ఇది నిజాయితీగా ఇస్తున్నారు ఈ జాబ్ ఉత్తర్వులు అనేది మనం నమ్మలేము. రెండవది ఏంటంటే